తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖకు చెందిన వెబ్సైట్లు ఓపెన్ కావట్లేదు. 2 రోజుల నుంచి ఓపెన్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సర్వర్లో సాంకేతిక సమస్యలు రావడం వల్లే సారథి సైట్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు రవాణా శాఖ అధికారులు. దీంతో 2 రోజుల నుంచి ఆర్టీఓ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాస్తున్నామని వాహనదారులు మండిపడుతున్నారు. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సేవలు అందించే సారథి పోర్టల్ 2 రోజులుగా మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రవాణా శాఖ కార్యాలయాలకు వివిధ పనుల కోసం నిత్యం వేల మంది వస్తూ ఉంటారు. లెర్నింగ్ లైసెన్స్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సేవల కోసం గంటల తరబడి క్యూ లైన్లో ఉంటారు. సారథి పోర్టల్ సరిగ్గా పనిచేస్తేనే గంటల తరబడి పబ్లిక్ క్యూ లైన్లో ఉంటారు. అలాంటిది సారథి పోర్టల్లోనే సమస్య రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో సైట్ ఓపెన్ కావట్లేదు. సాంకేతిక సమస్యలు రావడంతో సైట్ ఓపెన్ కావట్లేదంటున్నారు రవాణా శాఖ అధికారులు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే వైర్లు అవి ఇవన్నీ ఎక్కడైనా డిస్టర్బ్ అయితే లింక్స్ పోతూ ఉంటాయి. నాకు తెలిసి తెలంగాణ మొత్తం కూడా ఈరోజు పనిచేయలేదని వార్త, అంటే నేను 2-3 ఆఫీసర్స్తో కూడా మాట్లాడితే ఎవరి ఆఫీస్లో కూడా లేదని కూడా తెలిసింది. సర్వర్లన్నీ డౌనే ఉన్నాయి మావి. అంటే లింక్ ఉంటేనే మేము పనిచేయగలుగుతాం. ఇది లింక్ ఏంటంటే ఇప్పుడు మనం చేసేది డైరెక్ట్ ఢిల్లీకి లింక్ ఉంటుంది. ఇది సారథి పోర్టల్ అని ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఢిల్లీకి లింక్ ఉంటుంది. అది లింకు మనకు కనెక్ట్ అయితేనే మేము పనిచేయగలుగుతాం. కాబట్టి వీళ్ళందరినీ హోల్డ్లో పెట్టినాం. నిన్న కూడా ప్రాబ్లం ఉండే, నిన్న అందరిని ఇంటికి పంపించినాం. మళ్ళీ నిన్న కూడా అయిన వాళ్ళు వచ్చారు. ఈరోజు పొద్దుటి నుంచి కూడా వాళ్ళకు సమస్య అట్లనే ఉన్నది. గత 2 రోజులుగా సారథి పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆన్లైన్ ద్వారా జరగాల్సిన అన్ని పనులకు బ్రేక్ పడింది. దీంతో రవాణా శాఖ కార్యాలయాల దగ్గర పడిగాపులకు వస్తున్నారు ప్రజలు. ఆర్టీఏ అధికారుల నుంచి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆర్టీఓ ఆఫీసుల దగ్గర ఉండాలో వెళ్లిపోవాలో తెలియట్లేదని మండిపడుతున్నారు జనం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు సెలవులు పెట్టుకుని ఆర్టీఏ ఆఫీసులకు వస్తే పనులు కాకపోవడంతో సెలవులు వృధా అవుతున్నాయంటున్నారు. మళ్ళీ ఎప్పుడు పని అవుతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు జనం. 24 గంటల పాటు ఉన్నాము. ఈ రోజు అవ్వదు, మరి రేపు రెండాను అనుకో, ఉద్యోగాలు పోగొట్టుకోవాలి. అక్కడ రోడ్డు మీద వెళ్తున్నాము, బండి అంతే ఎందుకు ఆర్టీ ఆఫీస్ ముందే ఆపేస్తున్నారు బళ్ళు. అవునా కదా? ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, ఆర్టీ ఆఫీస్కి వచ్చాము, బయటికి వెళ్తాము, రోడ్డు మీద ఎక్కడ ఆపేస్తారు బళ్ళు. మీరు లైసెన్స్ చూపించంటారు, లైసెన్స్ తెచ్చుకుందాం, ఇక్కడికి వస్తే ఇది పరిస్థితి. రవాణా శాఖ సారథి పోర్టల్ను ఢిల్లీలో ఉన్న ఎన్ఐసి నిర్వహిస్తుంది. ఎన్ఐసి 2 రోజుల నుంచి సారథి సర్వర్ను సెట్ చేయకపోవడంతో రవాణా శాఖ కార్యాలయాల్లోని ఫైల్స్ కుప్పలుగా పడిపోతున్నాయి. మరి ఎంతకాలంలో సారథి పోర్టల్ను సరిచేస్తారో చూడాలి.